మిగ్దాన్ తుఫాను వల్ల రైతులు పూర్తిగా నష్టపోయారని చెప్తారు. ఈ నేపథ్యంలో అఖిల భారతీయ రైతు సంఘం సంబంధం కలెక్టరేట్ ధర్నా చేస్తారు. ప్రస్తుతం అంతా పట్టినారు అడుగుతారు. సార్ చెప్పండి, ప్రధానంగా ఈ ధర్నా ఏం చేస్తారు? మిత్రులారా, ఈరోజు రైతాంగ సమస్య మీద కలెక్టర్ గారిని కలిసి ఈ జిల్లాలో జరిగిన నష్టాన్ని, వరద నష్టాన్ని, అట్లాగే మద్దతు ధరకు సంబంధించిన అంశాన్ని, కొనుగోలు కేంద్రాలకు సంబంధించిన అంశాలని ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయి ఈ సమస్యను పరిష్కారం చేయవలసిందిగా అనేది మా రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఇవాళ ఈ జిల్లాలో ఆందోళన చేస్తున్నాం. ఈ ఆందోళన ఈ జిల్లాకి సంబంధించిందే కాదు, అన్ని జిల్లాలలో క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి, రేపు చీఫ్ మినిస్టర్ని కూడా కలవబోతున్నాం తొందరలో. అందుకనే రైతు కూలీ సమస్యలు ప్రధానంగా మొన్న వచ్చిన అందమైన పువ్వు, దానికి ఎట్లా పేరు పెట్టిరంటే మొంతాకి అందమైన సువాసన గల పువ్వు ఎంత నష్టం చేసిందనేది మా అందరికీ తెలుసు. దాన్ని ఇమీడియట్గా యుద్ధ ప్రాతిపదిక మీద ఈ గవర్నమెంట్ చేయాల్సింది నష్టపరిహారం, క్షేత్ర పరిశీలన, నష్టపరిహారం చేయాలి. ఈ ముఖ్యమంత్రి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎకరానికి 20,000 డిమాండ్ చేయటమే కాకుండా ఆందోళన చేసిండు. ఆయన ఇప్పుడు 10,000 ఇస్తారని 10,000 కూడా కేటాయించడం 12,000 కోట్ల రూపాయలు అని ఇచ్చినప్పటికీ కూడా ఇప్పటికీ పరిశీలన చేయలేదు. లేకపోతే కేంద్ర సంబంధించిన కరువు పరిశీలన కమిటీ, వరద పరిశీలన కమిటీ కూడా ఇంతవరకు ఈ రాష్ట్రానికి రాలేదు. అందుకనే మా కమిటీ తరఫున ఇమీడియట్గా నష్టపోయిన వరికి 30,000 రూపాయలు, పత్తికి 50,000 రూపాయలు, మిర్చికి 50,000 రూపాయలు, మొక్కజొన్నకి 30,000 రూపాయలు ఇవ్వాలి అనేది మా ప్రధానమైన డిమాండు. ఇంకొకటి మేము ప్రధానంగా డిమాండ్ చేసేదంటే పత్తికి సంబంధించిన అంశం. ఈ పత్తికి 8% అనేది ఒక లిమిటేషన్ పెట్టారు ప్రామాణికంగా. తేమ అంతకంటే ఎక్కువ ఉంటే మేము కొనుగోలు చేయము అనేది. సరే, ఘర్షణ ఆందోళన ఫలితంగా దాన్ని 12% పెంచారు. మా డిమాండ్ ఏంటంటే 15% డిమాండ్, దాన్ని పెంచాల్సిన డిమాండ్ ఉంటుంది. అట్లాగే కపాస్ అనేది ఒకటి యాప్ పెట్టిన తర్వాత మామూలు రైతులు అందరూ కూడా చదువు రాని వాళ్ళు, లేకపోతే ఈ ఆండ్రాయిడ్ ఫోన్ లేని వాళ్ళు, వీళ్ళంతా స్మార్ట్ ఫోన్ లేని వాళ్ళకి పెద్ద సమస్య అవుతుంది ఇది. అందుకనే ఇది గతంలో ఎప్పుడు కూడా లేదు. ఈ రాష్ట్రంలో 29 లక్షల టన్నుల పత్తి పండుతుంటే కనీసంగా 337 కేంద్రాలను ఓపెన్ చేసినామని ప్రకటించిన తర్వాత దాన్ని కొనుగోలు చేయలేక దాన్ని 117 కేంద్రాలు మాత్రమే ఇప్పుడు నిర్వహించబడుతున్నాయి. దాంట్లో కూడా అనేకమైన L1, L2, L3, L12 దాకా. అంటే దీని అర్థం ఏంటంటే బాగా పెద్ద పెద్ద మిల్లులకు సంబంధించిన L1 అని కేటాయించి పత్తి అంతా కూడా వాళ్ళు కొనుగోలు చేసినట్టు చేస్తున్నారు తప్ప కింది మిల్లులకి, జిన్నింగ్ మిల్లులకి ఎటువంటి కేటాయింపు కూడా లేదు. అందుకనే పత్తికి సంబంధించినంత వరకు అమెరికా వాడు, ఆస్ట్రేలియా వాడు, ఈజిప్ట్ వాడు, వీళ్ళందరూ అర్జెంటీనా వాడు, టాంజానియా లాంటి వాడు 4,25,000 కోట్ల ఇలవగల పత్తిని మన దేశానికి దిగుమతి చేస్తున్నారు. అంటే మన దగ్గర 45 లక్షల ఇలవగల పత్తి, బేళ్ల పత్తి మిగులు ఉన్నది. మన దేశం నుంచి ఇతర దేశాలకు దిగుమతి చేయాల్సిన అవసరం ఉండే దాన్ని ఈ గవర్నమెంట్, ముఖ్యంగా సెంట్రల్ గవర్నమెంటు, ఈ రిలయన్స్ వాడు లేకపోతే బాంబే డయింగ్ లాంటి వాళ్ళకి లొంగిపోయి ఇతర దేశాలకు సంబంధించిన పత్తిని ఇక్కడ దిగుమతి చేయటం ఫలితంగా మన పత్తిని ఎవడు కూడా కొనుగోలు చేయటం లేదు. దానికి కారణం ఏం చెప్తున్నంటే, అంటే పొడుగు పత్తి అక్కడ 30 మిల్లీమీటర్లు ఉంటుంది, ఇక్కడ 26-27 మిల్లీమీటర్లే ఉంటుంది. అట్లాగే ప్రామాణికంగా అక్కడ 2% మలినాలు ఉండాలి, ఇక్కడ 10% ఉంటుంది. అక్కడ తేమ అనేది 8% ఉంటుంది, ఇక్కడ 14, 15, 20% ఉంటుంది. కాబట్టి మేము కొనుగోలు చేయమనేది. అంటే భారతదేశ రైతాంగాన్ని రక్షించవలసిన ప్రభుత్వం ఏం చేస్తుందంటే దాని మీద ఉన్న దిగుమతి సుంకాన్ని, అంటే ఏ దేశమైనా ఆ దేశంలోని వస్తువు ఇతర దేశాలకి ఇంకా మనం ఎగుమతులు చేసినట్టయితే తప్పకుండా దిగుమతి సుంకం ఉంటుంది. ట్రంప్ గాడు 50% ఉంది. ఆ ట్రంప్ యొక్క అమెరికా పత్తి మీద 11% ఉన్నదాన్ని కూడా రద్దు చేసిందంటే అసలు ఏమనుకోవాలి ఈ ప్రభుత్వాన్ని? అందుకనే పత్తి మీద గతంలో విధించిన 11% పునరుద్ధరించవలసిన అవసరం ఉంటుంది. దిగుమతి అవసరం లేదనేది పత్తికి సంబంధించిన అవసరం. వరికి సంబంధించిన మన రాష్ట్ర గవర్నమెంటు 3200 రికమెండ్ చేసింది. కానీ గవర్నమెంట్ ప్రకటించింది ఏ గ్రేడ్కి ఎంత, 2,389 రూపాయలు మాత్రమే. దాదాపుగా 631 రూపాయలు తేడా ఉన్నది. ఈ తేడా అంతా ఎవరు నష్టపోవాలి అంటే ప్రభుత్వం నష్టపోవాలి. సిఏసిపి వాళ్ళు, అంటే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఈ ధరలు నిర్ణయించే ఒక కమిటీ ఉంటుంది.
ఆ కమిటీ కూడా దాని ప్రకారం నిర్ణయించిన దాన్ని కూడా అమలు చేయక ఆర్థిక సంఘం అని అనుకునే వాళ్ళంతా కూడా దాన్ని కూడా కుదించారు. అంటే రైతు ఇన్ని రకాలుగా ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో, ఈ జిల్లాలో నష్టపోతున్న పరిస్థితి ఉన్నది. ఉదాహరణకు ఒక చిన్న కారణం అంటే ఈ ఉమ్మడి జిల్లాలలో CCI కొన్నది 11వ తారీఖు వరకు, అంటే ఇవాళ 13వ తారీఖు 13,250 క్వింటాలు మాత్రమే కొనుగోలు చేసింది CCI. అదే ప్రైవేటు సంస్థలు ఈ ఉమ్మడి జిల్లాలో 1,35,000 క్వింటాలను కొనుగోలు చేయింది. అంటే ఏమిటి ఇది? అంటే గవర్నమెంట్ సంస్థలు ఏం చేస్తున్నాయి, ప్రభుత్వ సంస్థలు ప్రైవేట్ సంస్థలు ఎట్లా కొనుగోలు చేస్తున్నాయి, ఎంత లూటీ చేయబడుతున్నాడు అనేది. అందుకనే పత్తి మీదనే కేవలం ఈ రాష్ట్రంలో 22,000 కోట్ల రూపాయలు రైతు నష్టపోతున్నాడు. వరి మీద 12,000 కోట్ల రూపాయలు నష్టపోతున్నాడు. మొక్కజొన్న మీద 6,000 కోట్ల నష్టపోతున్నాడు అనేది మేము చెప్పడం కాదు, అనేకమైన వ్యవసాయ నిపుణులు చెప్తున్నారు. అందుకనే ఇవన్నిటిని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి, అయ్యా మాకు నష్టం జరుగుతుంది, ఈ రైతును కాపాడండి, దేశాన్ని కాపాడండి. దాదాపుగా 20 కోట్ల మంది కుటుంబాలు, అంటే 20 కోట్లు అంటే ఇంటూ 4 అంతమంది కుటుంబాలను రక్షించాల్సిన అవసరం ఉంటుందని డిమాండ్ చేస్తున్నాం. నా పేరు మధు, CPIML న్యూ డెమోక్రసీ. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తుఫాను మూలంగా రైతాంగం వేసినటువంటి ఒక పంటలు ఏవైతున్నాయో అవి మొత్తం దెబ్బతిన్నాయి. మొక్కజొన్న, పత్తి, వరి, మిర్చి నేలమట్టం అయిపోయినటువంటి ఒక పరిస్థితి అనేటువంటిది ఏర్పడ్డది. ఏదో కొద్దిగా గొప్ప వచ్చినటువంటి ఒక ధాన్యం ఏదైతుందో, పంటలు ఏవైతున్నాయో ఆ పంటల్ని ఈ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ కొనే స్థితి అనేటువంటిది లేకుండా ఏర్పడ్డది. ఈ స్థితిలో రైతాంగం తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. ఆ వచ్చిన పంటకి అనేక ఆంక్షలు పెడుతున్నారు. మ్యాచర్ లేదనేటువంటిది ఒక ఆయన అంటాడు, పత్తి మొత్తం గుడ్డిదైపోయి చెప్పి ఇంకొక వ్యాపారస్తుడు అంటాడు. దీని మూలంగా మధ్య దళారీల యొక్క దోపిడీ తీవ్ర స్థాయిలో పెరిగిపోయినటువంటి ఒక పరిస్థితి అనేటువంటి దాన్ని చూస్తున్నాం. ఈ స్థితిలో రైతాంగం ఏమి చేయాలి, తమ సమస్యని ఎక్కడా వివరించుకున్న పరిష్కారం లేనటువంటి ఒక స్థితి ఏర్పడ్డది. అది కేంద్ర ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం పోయిన సంవత్సరం పత్తిని ఎకరానికి 13 క్వింటాలు కొంటే CCI, ఈ సంవత్సరం ఇప్పుడు అది 7 క్వింటాలు మాత్రమే కొంటాం, మిగతా కొనం అనేటువంటి చెప్పి ప్రభుత్వం ప్రకటించింది. మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ ఉన్నది? ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నిబంధనలని ఎందుకు వ్యతిరేకించడం లేదు? రేవంత్ రెడ్డి గారు ఎక్కడ నిద్రపోతున్నావు? రైతుల కోసమే పోరాడుతా రైతు ప్రభుత్వం నాదని చెప్పి కోతలు కోసావు. కొయ్యిరా కోటి కంటే టంగుటూరు మిరియాల తాటికాయ అంత అని చెప్పి ఎచ్చులు కొట్టావు. ఏమైంది నీ ప్రభుత్వం? ఎటు పోయింది? రైతాంగాన్ని ఆదుకోవా అని చెప్పి మేము అడుగుతున్నాం. ఇవాళ ఇక్కడికి మేము కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి పోలీస్ అధికారులు కూడా గుర్తించాలి, అర్థం చేసుకోవాలని చెప్పి కోరుతున్నాం. ఆ రోడ్డు మీద మాట్లాడితే మా గోస ఎవడు వినే పరిస్థితి లేదు, ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు. అందుకోసమే ఈడు దాకా వచ్చాం, కలెక్టర్ ఆఫీస్ దాకా. దాన్ని పోలీసులకు వ్యతిరేకంగా భావించొద్దు. ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ని సృష్టించడం లేదు. మా బాధని, మా కష్టాన్ని రైతులు ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితి ఏర్పడ్డది కాబట్టి ఇక్కడ దాకా వచ్చాం. ఈ పరిస్థితిని నివారించమని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. లేని ఎడల రానున్న కాలంలో ఇదే పరిస్థితి ఏర్పడితే మాత్రం రైతాంగ ఉద్యమాల్ని తీవ్రతరం చేస్తామని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఈరోజు రైతులు పండించిన అన్ని రకాలకి పంటలకి ప్రభుత్వం వెంటనే గిట్టుబాటు ధర కల్పించాలని, అదేవిధంగా ఈ సంవత్సరం మొదటి నుంచే ఇలా రైతాంగం తీవ్ర సంక్షోభంలో కూరకపోయింది. వాస్తవంగా ఇప్పుడు జరిగిన సంఘటన, ఇలా రైతాంగం 6 కాలం కష్టపడి పిల్ల జల్ల 3 నెలలు కష్టపడి ఇంకా పంట చేతికి వస్తుంది అనుకున్న టైంలో దేశానికి కనిపెట్టే అన్నదాత ఇవాళ నిజంగా ఇప్పుడు అన్నోళ్ళు మాట్లాడినట్టు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వచ్చింది. లక్షలాది రూపాయలు పెట్టుబడులు పెట్టారు. వేలాది ఎకరాలలో మొక్కజొన్న, పత్తి, వరి, మిర్చి, ఇతర పంటల్ని పెట్టుబడుల రూపంలో తీసుకొచ్చి పెట్టి అప్పుల పాలై, అయ్యా మా పరిస్థితి ఏంటంటే మేము ఒకటి చెప్తున్నాం, ఇంతవరకు ఏ వాళ్ళు కానీ వ్యవసాయ అధికారులు కానీ ఏ ఒక్కళ్ళు కూడా గ్రామాలకు వచ్చిన పరిస్థితి లేదు. మా మొత్తం జిల్లా వ్యాప్తంగా ఏ మండలానికి వచ్చి మొత్తం సర్వే చేసిన పరిస్థితి లేదు. అయ్యా ఇవాళ ప్రభుత్వంలో మొత్తం ఏదన్నా ఫ్యాక్టరీ తగలబడ్డదంటే వాళ్ళకి కాంపన్సేషన్ ఇస్తారు, లేకపోతే వాళ్ళకి ఇన్సూరెన్స్ ఇస్తారు. ఇవాళ రైతాంగం
బీదాబీకి ప్రజలు లక్షలాది మంది నష్టపోయి అయ్యా మాకు పండించిన పంటకి గిట్టుబాటు ధర లేదు, మీరు రాండి సర్వే చేయని చెప్పేసి మేము 1వ తారీఖు నాటికి మెమోరాండం కూడా ఇచ్చినాం. మాకు ఆ మాట ఇచ్చారు, అయ్యా మేము వస్తాం మీకు సర్వే చేస్తాం, ఏదైతే పంట నష్టపోయిందో ఆ పంటకి నష్టపరిహారం కల్పిస్తామని కూడా మాకు ఇక్కడ జేసీ గారు హామీ ఇచ్చారు. కానీ ఇంతవరకు ఏ మండలానికి ఒక్క ఏవో కానీ వ్యవసాయ అధికారి కానీ రాలేదు. అందుకోసం ప్రధానంగా మేము ఏమంటామంటే ఏదైతే మీరు ఎమ్మటే అన్ని మండల కేంద్రాలలో సర్వేలు జరపాలి, నష్టపోయిన రైతులు గుర్తించాలి, వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలి, అన్ని మండల కేంద్రాల సీసీ కొనుగోలు ఏర్పాటు చేయాలి, ఐకేపీ కొనుగోలు ధాన్యం కొనుగోలు ఏర్పాటు చేయాలి. మేము ప్రధానంగా అంటున్నాం తేమతో సంబంధం లేకుండా ఎక్కడికక్కడ మొక్కలు వచ్చినాయి, అది వరి కావచ్చు పత్తి కావచ్చు, ఇలా చెప్తున్నారు, ప్రభుత్వం చెప్తుంది అయ్యా తేమతో సంబంధం లేకుండా తీసుకుంటామంటారు. నిన్న ఖమ్మం మార్కెట్లో కానీ కారపల్లి సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో కానీ తేమ ఉందని చెప్పేసి 100 క్వింటాలు వెనక పంపారు. ఇలా రైతులు మొత్తం అలవలక్షణం అని చెప్పేసి అన్ని రకాల పంటలు నష్టపోయి తీవ్ర ఇబ్బందులు గురారు. మేము ఒకటే డిమాండ్ చేస్తాం, మేము పండించిన పంటలు గిట్టుబాటు జరగండి, తేమతో సంబంధం లేకుండా కొనుగోలు చేయండి. ఏదైతే రైతులు డిమాండ్ చేస్తున్నారో మీరు వెంటనే వచ్చి సర్వేలు చేసి మమ్మల్ని ఆదుకోమని డిమాండ్ చేస్తున్నాం. జూరి వెంకటరామరెడ్డి, అఖిల భారత రైతు కూలీ సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షుడిని. ఇదే సంస్థ ఆధ్వర్యంలో అక్టోబర్ 31వ తారీఖు నాడు వచ్చినటువంటి మోంతా తుఫాన్ నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి మా సంఘం ఆధ్వర్యంలో రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. దానికి కలెక్టర్ గారు కూడా సంతోషంగా స్పందించి మాకు లెటర్ కూడా పంపడం జరిగింది. నిజమైన రైతులు ఎవరైనా నష్టపోతే ఆ నష్టపోయిన వాళ్ళ లిస్టు తీసుకొని రండి అని చెప్పి కలెక్టర్ గారు కూడా రిజిస్టర్ పోస్టు ద్వారాగా మాకు పంపించడం జరిగింది. అదే ఉద్దేశంతో ఇవాళ జరిగిన ఆ మోంతా తుఫాను నష్టాన్ని అంచనా వేయడానికి ప్రభుత్వ అధికారులు, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఇవాళ వచ్చి అంచనా వేసి పరిశీలన చేసినటువంటి పరిస్థితి లేదు. ఎందుకు అని అంటే ఇవాళ వాళ్ళు గత సంవత్సరం వచ్చిన తుఫాను వల్ల నష్టపోతే మేము తూతు మంత్రంగా వచ్చి దాన్ని అంచనా వేయనటువంటి పరిస్థితి ఉంది. అందుకనే ఈ తుఫానుకైనా కలెక్టర్ గారు పర్మిషన్తోనే వాళ్ళ ఆదేశాలతోనే ఇలా ఏవోలు కానీ కింద ఏమన్నా పరిశీలన చేసి నిజంగా నష్టపోయిన రైతులకి నష్టపరిహారం ఇస్తారంటే అది జరగట్లేదు. కాబట్టి మేము మా ఆధ్వర్యంలో ఇలా కలెక్టర్ గారికి మెమోరాండం వేయడానికి రావడం జరిగింది. దీంట్లో ప్రధానంగా ఈ పంట ఎవరైతే నష్టపోయారో వరికి 30,000 రూపాయలు ఇవ్వాలని, పత్తికి 50,000 రూపాయలు ఇవ్వాలని, మొక్కజొన్నకి 27,000 ఇవ్వాలని, మిర్చి కూలిపోయిన దానికి 50,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి, దాంతోపాటుగా ఈ మోంతా తుఫానికి తడిసిపోయినటువంటి వరి కానీ మొక్కజొన్న కానీ ఈ పత్తి కానీ సీసీఐ కేంద్రాలు ఏర్పాటు చేసి సీసీఐ కేంద్రాలు కానీ ఐకేపీ కేంద్రాలు కానీ ఏర్పాటు చేసి ప్రభుత్వం మద్దతు ధరతో కొనుగోలు చేయాలని చెప్పి మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. రైతులు ఇక్కడ దాకా రావడానికి ప్రధాన కారణం కూడా కడుపు మంట అనేది చల్లారే పరిస్థితి లేదు. వాళ్ళ ఆవేదనని ఎవరు పట్టించుకోవట్లేదు కాబట్టి ఇక్కడ దాకా రావడం జరిగింది. ఇప్పటికైనా క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి ఇవాళ ఆ తుఫాన్కి నష్టపోయిన ఈ గుడిసెలు కూలిపోతే వాళ్ళకి 15,000 ఇవ్వాలని చెప్పి, అదేవిధంగా పశువులు కూడా చాలా చనిపోయినాయి, వాటికి నష్టపరిహారం ఇవ్వాలని తప్ప వేరే కాదు. రైతాంగ సమస్యల పరిష్కారం కోసం రైతుల పట్ల అఖిల భారత రైతు కూలీ సంఘం ఖచ్చితంగా పోరాడుతుంది. ఇప్పటికైనా కలెక్టర్ గారు స్పందించి నిజంగా సర్వే చేయించి రైతులకు న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. చూసినట్టయితే రైతుల సమస్య మాత్రం అధ్వానంగా అని చెప్పి కొనుగోలు కేంద్రాల్లో కూడా ఇబ్బంది పడుతుంది చెప్పారు. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా రైతుల విషయంలో మాత్రం అనేక ఇబ్బందులు పడుతుంది చెప్పి ఇప్పటికైనా సరే ప్రభుత్వం స్పందించి చెప్తారు. కలెక్టర్ గారు ఆదేశాలు ఇచ్చినప్పుడు కూడా ఇప్పటికీ రైతులకు పట్టించుకోవడం చెప్పి ఇప్పటికైనా సరే ప్రభుత్వం ఏమంటే స్పందించి రైతులను ఆదుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇది కొన్ని తాజా పరిస్థితి. కెమెరామెన్ రాజుతో గోవింద్, అభినవ్ భారత్, ఖమ్మం కలెక్టర్ ఆఫీస్ నుంచి.